జిల్లా ఇల్లందులో రెడ్డబోయిన సుమంత్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లందులో డ్రైవర్గా పనిచేస్తున్న సుమంత్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులతో కౌన్సిలర్ రవి మాట్లాడారు. మృతుడి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురం నందు 20 సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి రెడ్డిబోయిన సుమంత్ గారు రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకి గల కారణం ఏమిటంటే ఇక ఆర్థిక ఇబ్బందుల వలన ఆటో సరిగ్గా నడకపోవడం, ఈఎంఐలు భారమై మరి వారు రాత్రి సుమారు 3 గంటల టైంలో మరి ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. వారికి 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి ఆడపిల్లలకి జీవనాధారం లేకుండా చేసినటువంటి రెడ్డిబోయిన సుమంత్ గారి కుటుంబాన్ని కూడా మరి ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున వచ్చి వారికి నివాళులు అర్పించి వాళ్ళు కూడా కొంత డబ్బులు యూనియన్ తరఫున అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వారి కుటుంబాన్ని మరి ఆర్థికంగా మరి ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉంటే ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. రెడ్డిబోయిన సుమంత్ సుమారు 20 సంవత్సరాల నుండి కూడా ఆటోనే జీవనాధారంగా సాగుతున్నటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఈఎంఐలు, ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా అప్పులు ఇవన్నీ కూడా భారమై మరి వారికి వయసు వచ్చేసి 35-36 సంవత్సరాలు ఉంటాయి. మరి వారు కుటుంబం మొత్తం కూడా వారి మీదనే ఆధారపడి ఉన్నటువంటి క్రమంలో మరి సుమంత్ గారు ఇట్లా అకాల మరణం చెందడం మరి వారికి ఇక్కడ సత్యనాపురం తరఫున మేము కూడా సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి అండగా నిలబడతామని తెలియజేస్తాం.